గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అల్లరి గ్యాంగ్. సో ఈరోజు అయితే నేను మా చెల్లి మాతో పాటు మా విలేజ్ వాళ్ళందరం కలిసి ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అదేం టెంపుల్ అంటే అడిగుప్పల అని చెప్పి మా శ్రీమహాలక్ష్మి టెంపుల్. సో మేమందరం ఫస్ట్ టైం వెళ్తున్నాము. దాంతోపాటు ఇంకొక హ్యాపీ ఏంటంటే విలేజ్ వాళ్ళందరితో కలిసి వెళ్తున్నాం కదా. సో చాలా ఫుల్ హ్యాపీగా ఖుషీగా అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ వెళ్దాం అనుకుంటున్నాం. సో విలేజ్లో ఉంటే ఇదే ఒక పెద్ద ప్లస్ పాయింట్. అంటే మన ఇంటి పక్కన పిన్ని బాబాయిలు అమ్మ పెద్దనాన్నలతో కలిసి వెళ్తుంటే వచ్చే మజానే వేరు. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం. సో అందుకని మేము మా విలేజ్ అందరితో కలిసి, అందరంటే అందరు కాదు, కొంచెం మందితో కలిసి అయితే వెళ్తున్నాం. సో మీరు కూడా చూసాయండి అదంతా. నేనేం చెప్పనా, మానవుడు కోతి నుంచి రూపాంతరం చెందాడు గానీ ఇంకా కొన్ని జీవులు అలాగే ఉండిపోయినాయి. చెప్పాలనుకుంది చెప్పు. సో మాకు చెప్పేసింది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నదంతా. సో మేమందరం కలిసి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు కారు కోసం వెయిట్ చేస్తున్నాం. మేమైతే ఇట్లా రెడీ అయిపోయాము. రెడీ అవ్వలేదు గైస్, ఎటు కారెక్కి నిద్రపోవడమే కదా అని చెప్పి నేను చూడండి కొబ్బరి పెట్టేసి అట్లా వేసేసుకున్నది. ఇట్లనే ఉంచేసా. ఎట్లా కారు ఎక్కాక అట్లనే వేసుకోవాలి కాబట్టి అందుకే ఇట్లనే ఉంచా. క్యామ్ దగ్గర సరిగా రా, అట్టు వెళ్తే ఎట్లా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. లాగ్ లో కావాలా వద్దా? నీ పాటికి కొప్పేసుకున్నాను అటు తిరిగితే ఎట్లా. నేను ఎప్పుడు ఉంటున్నా కదా అక్క, నువ్వే కదా తక్కువ ఉంటుంది వ్లాగ్స్ లో, అందుకే నేను ఎక్కువ ఉంచుదా. నా ఫ్యాన్స్ కంటే నీ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి నువ్వు ఉంటే చాలు వ్లాగ్ లో, నేను లేకపోతే పర్లేదు. నా ఫ్యాన్స్ అందరికి కమెంట్స్ లో ఉన్నారు, ఇద్దరికి ఉన్నారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సరే గైస్, మేము అక్కడికి వెళ్ళాక ఏం చేస్తాం మేము అక్కడ అవన్నీ మీకు అన్నీ చూపిస్తాము. అంటే మేమేమన్నా బలిచ్చబోతున్నామా అక్కడ, లేదా మేము అసలు ఏం చేస్తున్నాం అనేది మీకు పోస్ట్ చేస్తూ ఉంటాం. స్టే ట్యూన్ గైస్. ఇక్కడ నుంచి 3 hours మేము అక్కడికి వెళ్ళడానికి. సో ఇవాళ ఇప్పుడు ఎక్కి అక్కడ 3 hours కాబట్టి అక్కడ దిగాక నైట్ పడుకొని మార్నింగ్ లేచాక వ్లాగ్ కంటిన్యూ అయ్యిద్ది. అప్పటిదాకా వెయిట్ చేయండి. బాయ్ బాయ్. రేపు మార్నింగ్ ఏం కాదు, ఇప్పుడు మేము ఎవరెవరితో వెళ్తాం అన్నీ చూపిస్తాము. ఎన్ని వెహికల్స్లో వెళ్తున్నాం అనేది కూడా చూపిస్తాం. సో మీరు కూడా చూసేయండి. బాయ్ బాయ్. సర్దేలోకే పరిణయిద్దా చూడట్లా టీడీపీ సెమ్మలు. రూట్ తెలియకుండా మా జనాభా అంతా టీ తాగుతున్నారు. నువ్వు కొంగు సరిగా వేసుకో. నీ వీడియో రేపు వచ్చిందాకు సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇందాక రప్ప చెప్పావు కదా. గొప్ప పెట్టు నాకేం చెప్పండి. ఈ సీరియల్ గురించి మాట్లాడుకుంటున్నారు. సీరియస్నెస్ రాదా మీకు ఇంకా లైఫ్ లో ఎప్పుడు? ఏ సీరియల్ మాట్లాడేది? కర్రలు లేవు చెప్పు. ఆలుగోడ అంటారు చెప్పు. ఎవరిష్టం ఆ సీరియల్లో నీకు? మీరు చెప్పొద్దు శివామ చూసి కంటెంట్ రాదు. బద్దలేసిపోతే ఎందుకు
ఏమిటండి ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? అయిపోయిన సోపి కదా రేపు వీడియోలో పెడితే మీ కోడలు ఫోన్ చేసి కొడుకు చేస్తారు కూతురు చేస్తారు పెట్టండి వాళ్ళే చేస్తారు ఏం అంటా ఉండమంటారు ఏం చేస్తున్నామని సిమెంట్ రోడ్డు పడింది. ఇప్పుడే పైలోకంలో నుంచి భూలోకంలోకి దిగిందమ్మా అప్సరా సాగండి. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ఇది మాట్లాడాలి, ఇది మామూలు కాదు. బగ నీళ్ళు వాడి కోసం కూర్చున్నారు బగ. వాళ్ళందరూ తెలుసు, నీకే తెలీదు. చలో ఇప్పుడు చెప్పు. చెప్పు చేత హాయ్ అని చెప్పు. మేము కూడా రెడీ అయిపోయి ఫైనల్‌గా టెంపుల్‌కి అయితే వచ్చేసాం అన్నమాట. సో, ఇది అడికొప్పల అని ఒక విలేజ్‌లో ఉంటది. ఫేమస్ టెంపుల్ అన్నమాట ఇది అమ్మవారి టెంపుల్. సో, వీకెండ్ అవ్వడం వల్ల చాలా మందే వచ్చారు. వీకెండ్స్‌లో చాలా మంది ఉంటారు. ఈ టెంపుల్‌కి చాలా మంది వస్తారన్నమాట. సో, ఇంకా గుడి చుట్టూరు 3 ప్రదక్షిణాలు చేసుకొని గుడి లోపలికెళ్ళిపోవడమే అన్నమాట. సో, చూడండి టెంపుల్ వ్యూ అయితే సూపర్‌గా ఉంది. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెలా గుమగుమలా జావళి జాజి మల్లెలా గుమగుమలా జావళి లేత సిగ్గుల సరిగమల జాబిలి అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి వరములు చిలక స్వరములు చిలక కలమున చిలక కలదానా హిమగిరి చిలక శివగిరి చిలక అవతల చిలక దిగిరావా మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి బావ అసలు చెప్పకుండానే చూస్తున్నారు చూడు. ఇందా నుంచి వీడియో స్టార్ట్ చేసిన కాళ్ళ నుంచి మొహాల నిండా కొంకాలే మనకి. దాంతోపాటు నల్లగా కూడా మారిపోయాం guys. నీ మొహం బాగానే ఉంది. నాకు చూడు అసలు బొట్టు పెట్టుకున్నది లేదు, మొహం అంతా కొంకమే. పెద్ద సమస్య వచ్చి పడిందే. మరి ఉత్తిగా తింటాం కాదు, ఎట్టుందో చెప్పాలి. మా బాబాయ్ వండింది బిడ్డ బాగుందా? బాగా చేశారా మా బాబాయ్? చూపిస్తాను కానీ చెప్పు, మా బాబాయ్ బాగున్నాడా? సరిపోయా అన్ని? కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే
దీంట్లో నుంచి చూడండి పురుగులు లాగొట్టాయి అవి నిజంగా ఎంత పొలం ఆక్రమించి కాలువలు పెట్టారు ఎంత ప్లాన్ తోటి ర్యాంపులు బళ్ళు కడుక్కోవడానికి ఫుడ్ తినడానికి ఎట్టడానికి మన కాలం కూడా అట్ట కట్టాలమ్మా పెద్ద ప్లేస్ మాత్రం ఇది కదా ఖుషి తోటలో గులాబీలు పూయిస్తుంటే హలో అమని చెల్ల ప్రేమని వసంతాలిలా ప్రతిరోజు వస్తూ ఉంటే చలికే కలా చెలె కోకిలా నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమవనం వెన్నెలలే వెల్లువలై పొంగెను సంతోషం ప్రేమలన్నీ ఒకసారే పెనేశాయి మా ఇంట. సో ఫైనల్లీ అయిపోయింది గాయస్, మేము వెళ్ళిపోతున్నాం ఇంటికి ఇంకా. సో వ్యూ బాగుంది కదా అని చెప్పి అట్లా కార్ ఆపుకున్నాం అనమాట.